నమస్తే అండి. వెల్కమ్ టు ధరణి టాకీస్. మీ అందరికీ తెలుసు, నేను మయూఖ స్కిల్ సెంటర్ అని ఒక టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తూ ఉంటాను. అలాగే టీచర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటానని కదా. దీంతో పాటుగా స్కూల్లో నాకు పేరెంట్స్ చాలా మంది, ఇక్కడ కొత్తగా వచ్చిన టీచర్స్ అలాగే పేరెంట్స్ అడిగింది ఏంటంటే, ఎవరైతే 10th ఎగ్జామ్స్కి అపీర్ అవుతున్నారో ఆ పిల్లలు హిందీలో మార్కులు తక్కువగా వస్తున్నాయండి, హిందీని మేము ఎక్కువగా నేర్పలేకపోతున్నాం, దీని గురించి టిప్స్ ఏవైనా ఉంటే మాకు చెప్పండి అని వారు అడగటం జరిగింది. నేను ఈ అనుమానాలన్నీ దూరం చేయడానికి మీ ముందుకు ఒక టీచర్ని తీసుకొచ్చానండి. తన పేరు దుర్గారాణి. ఒక 10 years నుంచి హిందీ లాంగ్వేజ్ టీచర్గా చేస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు తనని అడిగి, ఆ దుర్గారాణి టీచర్ని అడిగి విషయాలు తెలుసుకుందాం. నేను యాజ్ ఏ హిందీ టీచర్గా చెప్తున్నానండి. నేను 3 కేటగిరీలో పిల్లలు ఉంటారని చెప్పాను. ఒకరు చాలా బాగా చదువుతారు, ఒకరు ఒక 4-5 గంటలు చదివితే కానీ వాళ్ళు గుర్తురాదు, కొంతమంది పదే పదే చదివిన మర్చిపోతుంటారు. సో ఈ 3 types ఆఫ్ కేటగిరీస్ వాళ్ళు ఎగ్జామ్లో వాళ్ళు ప్రెజెంటేషన్ అంటే వాళ్ళ రైటింగ్ స్కిల్ ఎలా పెంచుకోవాలి, మార్కులను ఎలా పొందాలి అనే విషయం నేను చెప్తున్నానండి. బాగా చదివే పిల్లలు ఉన్నారండి, 100కి 95, 96 వస్తున్నాయి. వాళ్ళకి 99 రావాలంటే ఏం చేయాలంటే, వాళ్ళు ఏ విషయాన్ని అయితే ఎక్కడైతే మార్కులు మైనస్ అవుతున్నాయో, వాళ్ళకి మార్కులు మైనస్ అయ్యి ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయండి. అందులో వారికి మార్కులు తగ్గిపోతుంటే నేను గమనించానండి. నేను గమనించిన విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ విషయం దాన్ని ఏం చేయాలి, వాళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకొని చదవాలి. ఎందుకంటే వాళ్ళు బాగా చదివే పిల్లలు వాళ్ళు చదువుతుంటే వాళ్ళు తొందరగా అర్థమవుతుంది. నెక్స్ట్ సెకండ్ కేటగిరీ ఉంటారండి. వాళ్ళు ఈ బాగా చదివే పిల్లలు ఏ విషయం అయితే అరగంటలో చదువుతారో వాళ్ళని 2 గంటలు టైం తీసుకుంటారండి. వీళ్ళు కూడా అరగంటలో రావాలి, చదివేది గుర్తుండాలి అంటే వీళ్ళు ఏం చేయాలండి, ఏ విషయాలు అయితే చదువుతున్నారో అది రాస్తూ చదవాలండి. రైటింగ్ అండ్ రీడింగ్ అనేది చాలా అవసరం. వాళ్ళు రాస్తూ చదివారనుకోండి, ఆ విషయం వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది, అది ఎప్పటికీ మర్చిపోరు. నెక్స్ట్ 3వ కేటగిరీ గురించి చెప్పానండి. వీళ్ళు ఏంటంటే, మేము ఎంతలా చదువునే మర్చిపోతున్నామండి. వీళ్ళు ఈ టైప్ ఆఫ్ క్యాండిడేట్ అండి, పిల్లలు వీళ్ళు ఏంటంటే లాంగ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోలేరు. సో వీళ్ళు ఎలా పాస్ అవుతారు మేడం? నేను యాజ్ ఏ హిందీ టీచర్గా చెప్తున్నానండి. 100 మార్క్లో 32 మార్క్స్ పేపర్లోనే ఉంటుందండి. 32 మార్క్స్ యాజ్ ఇట్ ఈస్గా పేపర్లో ఉంటుంది. అది మన పిల్లలకి ఏం చేయాలంటే, ఆ 32 మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి? హిందీలో 27 పాసింగ్ మార్క్స్ అండి. ఎందుకంటే మేడం అందరికి మీరు 90 మార్క్స్ చెప్తున్నారు, మా పిల్లలకి మీరు 27 పాసింగ్ మార్కే చెప్తున్నారంటే మన చేతిలో 5,000 ఒకలా ఉండవు కదండి, అందరి బ్రెయిన్ ఒకలా ఉండదు. సో వాళ్ళ బ్రెయిన్ తగ్గట్టు మనం వాళ్ళు కూడా ఐడియా ఇవ్వాలి. వాళ్ళు ఫెయిల్ అయిపోయాకంట పాస్ అవడం బెటర్ కదండి. సో అందుకని ఏంటంటే 32 మార్క్స్ మనం వాళ్ళకి ప్రిపేర్ చేయించుకోవాలి. గ్రామర్ అనేది చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ఆ గ్రామర్ పోర్షన్ మనం కొంచెం వాళ్ళకి ట్రైన్ చేసుకుంటే వాళ్ళు కూడా పాస్ అవుతారండి. మీ స్కూల్కి 100% రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను మేడం గారు వేసిన క్వశ్చన్ కండి ఆన్సర్ చెప్తున్నాను. సాధారణంగా పిల్లలు ఎగ్జామ్లో మిస్టేక్స్ ఎలా చేస్తుంటారండి? మీరు ఏం కరెక్షన్ చేసేటప్పుడు మీరు ఏం మిస్టేక్స్ మీన్స్ వాళ్ళు చేసే తప్పుల్ని మీరు ఎలా గుర్తిస్తారు? మీరు 3 రకాలుగా పిల్లలు చదువుతారు కదండి అని చెప్పారు. సో వాళ్ళు చేసే తప్పులు ఏంటి? సాధారణంగా పిల్లలు చేసే తప్పులు ఏంటంటే అండి, వాళ్ళ పదాలు యాక్చువల్గా బుక్లో ఉండే వాస్తవంగా ఉండే ఒక పదం అండి, వాళ్ళు పలికేది వేరే పదాలు. సో పలికే పదాన్ని ఏం చేస్తారండి, ఆన్సర్ షీట్లో రైట్ చేస్తారు. సో అలాంటప్పుడు అక్కడ తప్పులు ఏం చేస్తారంటే అంటే వాళ్ళు దాన్ని మీరు అనొచ్చు గుణింతపు గుర్తులు, అలాగే ఒత్తులు. ఈ తప్పులు జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? నేను ప్రత్యేకించి హిందీ గురించి చెప్తున్నానండి. హిందీ మన మదర్ టంగ్ కాదు, అంటే మనం మాట్లాడే భాష కాదు. సో సాధారణంగా పిల్లలు చదవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. 9th 10th వచ్చాక మనం ఏదైతే పిల్లల్ని పట్టుకుంటున్నామో అదే స్టార్టింగ్ 6th క్లాస్ నుంచి ఆ ఫోర్స్ మన పిల్లల మీద చూపించామనుకోండి, ఆ ఇంట్రెస్ట్ చూపించామనుకోండి, వాళ్ళు 10th క్లాస్కి వచ్చాక ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు ఫేస్ చేయరండి. సో మేడం అది ఎలా చేయాలి అంటే, డైలీ అండి వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ట్యూషన్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కనీసం 24 hours-లో హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes మీరు వాళ్ళకి నచ్చిన లెసన్, అది పోయం అవ్వచ్చు, స్టోరీ అవ్వచ్చు, వాళ్ళకి ఏం నచ్చితే అది పైకి చదవమని చెప్పండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ అండి, టెక్స్ట్ బుక్ రీడింగ్ ఇది చాలా మస్ట్ అండి. మీరు పిల్లలకి 6th 7th నుంచి ఇది అలవాటు చేశారనుకోండి, 9th 10th వచ్చాక వాళ్ళు హ్యాపీగా హిందీ సబ్జెక్ట్లో 100కి 98 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలరండి. ఇది నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. డియర్ చిల్డ్రన్, టీచర్ చెప్పిన టిప్స్ మీకు ఉపయోగపడతాయని అనుకుంటూ ఉన్నాను. ఒక చిన్న ప్రయత్నం, కొత్త ప్రయత్నం చేసాం.
ఇందులో ఏమైనా మీకు ఉపయోగపడేవి ఏమన్నా ఉంటే ఆచరించండి. అండ్ మెయిన్గా 10th క్లాస్కి అపేర్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడకండి. మీకు పాస్ మార్క్ రావాలంటే గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే హై స్కోర్ రావాలి అనుకుంటున్న పిల్లలు వాళ్ళు రాసుకున్న తర్వాత ఒక్కసారి మిస్టేక్స్ రెక్టిఫై చేయడం, అలాగే రాసేటప్పుడు చదువుతూ రాయడం అన్నది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే మంచి స్కోరు తెచ్చుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్ ద వీడియో, అండ్ ప్లీజ్ షేర్ అండ్ subscribe this video to reach all the 10th class children. Thank you, and I wish you all the best.